హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నందన వ్లాగ్స్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అండ్ ఇది వీడియో వచ్చేసి రాఖీ పండగ రోజు చేశాను వీడియో, మా మమ్మీ వాళ్ళ హోమ్ మొత్తం చూపించడానికి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి మా మమ్మీ వాళ్ళ హోమ్ ఇల్లు మొత్తం చూపిస్తాను చూడండి. ఓకేనా, నచ్చితే మాత్రం వీడియో లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఐఫై కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ మొత్తం మా పాప వాళ్ళు అక్కడ చూసారు కదా, ఫస్ట్ స్టార్టింగ్లో అక్కడ కూర్చున్నారు బయట. అయితే పాప మా అన్నయ్య వాళ్ళ పాప. ఓకే, మా హోమ్ అంటే చిన్నది ఫ్రెండ్స్, మా మమ్మీ వాళ్ళ హోమ్ అది చాలా పెద్దది. చూడండి, ప్లేస్ అయితే ఓపెన్ ప్లేస్ కూడా చాలా ఉంది. మా మమ్మీ వాళ్ళు చూడండి, ఇక్కడ చెట్లు వేస్తుంది మా మమ్మీ, కాకరకాయ తీగ చూడండి, ఇక్కడ చిక్కుడుకాయ తీగ పెద్దగా అవుతుంది ఇప్పుడైతే. మా మమ్మీకి చెట్లు వేయటం అంటే చాలా ఇష్టం. ఇక్కడైతే చూసారు కదా మా మమ్మ గోంగూర చెట్లు ఇవి, ఇక్కడ గులాబీ చెట్టు, ఇక్కడ అయితే బచ్చల కూర అండ్ తోటకూర చెట్లు మొత్తం నాటి ఉన్నాయి చూడండి. ఇక్కడైతే కనకాంబరాల చెట్లు కొన్ని వేసింది, అలాగే తులసి చెట్టు మొత్తం వేశారు కదా. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మా పాప చూడండి అలిగింది నా పైన. నేను వీడియో తీస్తుంటే ఎలా ఎగిరిస్తుంది చూడండి. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. మా మమ్మీ వాళ్ళ ఇల్లు చూడండి, స్టార్టింగ్ నుంచి చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి మా పాప, మా బాబు అండ్ మా అక్క వాళ్ళ పాప. ఇక్కడ మా అక్క వాళ్ళ బాబు కూడా ఉన్నాడు చూసారు కార్డులలో. చూడండి వీళ్ళు ఇంత బొద్దుగున్నారు అప్పుడు చిన్నప్పుడు అయితే. మా అక్క వాళ్ళ బాబు తను. ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం మా అమ్మ వాళ్ళ ఫ్రిడ్జు. ఇది మా మమ్మీ వాళ్ళది హోము. అలాగే ఇక్కడ డోర్ మీద ఉందని అది అనుకోవద్దు, బయట వాళ్ళ దగ్గర మేము తీసుకున్నాము, ఇంకా తీయలేదు. ఇది మొత్తం మా మమ్మీ వాళ్ళ కిచెన్ రూమ్, ఇది మా అమ్మ వాళ్ళది. మా నాన్నగారు చూసారు కదా, 1 year అయింది ఫ్రెండ్స్ మా నాన్నగారు చనిపోయి. ఇప్పుడు ఈ మంత్ 22 వస్తే మళ్ళా 1 year అయిపోయి 1 month కంప్లీట్ అయిపోయింది మా నాన్నగారు చనిపోయి. మా నాన్నగారు లేని రోటు నేను ఇంకా అస్సలు మర్చిపోవట్లేదు. మా నాన్నగారు ఉన్నారనుకుంటున్నాను నేను ఎప్పుడైతే ప్రజెంట్ మా ఇంట్లో. ఇక్కడే మా నాన్నగారు ఈ మంచం మీద పండుకొని ఉండేవాళ్ళు. నేను ఎప్పుడు వెళ్ళినా హెల్త్ బాగాలేక ఇలా అయిపోయింది. హార్ట్ స్ట్రోక్ వచ్చి మా నాన్నగారికి అర్లీ మార్నింగ్ 5:30 మధ్యలో చనిపోయారు ఫ్రెండ్స్. ఓకే, ఇదైతే బెడ్రూమ్ వచ్చేసి మా మమ్మీ వాళ్ళది. అయితే ఏమీ లేవు ప్రజెంట్, అయితే ఏమీ పెట్టలేదు. అప్పటి సామాన్లే మొత్తం. మా నాన్నగారు టైర్లు కొట్టు కదా, మొత్తం మెకానికల్ మొత్తం అవి సామాన్లే ఉన్నాయి, ఓన్లీ ఏమి లేవు. ఇక్కడైతే మా మావయ్య, మా అమ్మ వాళ్ళ అమ్మ, నాన్న వాళ్ళ బ్రదర్స్, సిస్టర్ ఒక ఆమె, అది ఫోటో. మా మమ్మీ వాళ్ళ ఇల్లు ఇది. ఇక్కడైతే మా అక్క ఫోటో చూపిస్తుంది చూడండి, మా ఆయుష్, మా అక్క, మా అక్క వాళ్ళ అమ్మ ఉంది కదా అర్షియా, తను అప్పుడు పుట్టెంటుకలు తీసినప్పుడు ఫోటో ఫ్రెండ్స్ అది. ఇది మొత్తం మా మమ్మీ వాళ్ళది. మా నాన్నగారు సామాన్లు మొత్తం మెకానిక్ల సామాన్లు మొత్తం టైర్లు కొట్టి. ఇక మా మమ్మీ వాళ్ళు ఏమీ లేదు మొత్తం. వీళ్ళకైతే ఓపెన్గా ఉంటుంది ఫ్రెండ్స్, ప్లేస్ అయితే చాలా ఉంటుంది. మాకైతే ఉండదు, మొత్తం ఇరుకు. మాకు 2 rooms 2 గదులు మావి అంతే. మా అమ్మది కూడా సేమ్, కానీ ఓపెన్ ప్లేస్ అయితే చాలా ఉంది చూడండి. ఇక్కడైతే ఇలా పెట్టుకొని ఉంచుకుంది తన వరకు అయితే సామాన్లు చాలా కొన్నే ఉన్నాయి, ఎక్కువ ఉంచుకోలేదు తను మా మమ్మీ. ఇక్కడైతే బయట ప్లేస్ చూడండి ఎంత పెద్దగా ఉందో, ఓపెన్ ప్లేస్ చాలా ఉంది మా మమ్మీ వాళ్ళకి. అటు బయట ఇల్లు చూపిస్తున్నాను, లొకేషన్ అంత బాగుంది చూడండి. ఇక్కడ ఐ థింక్ ఇంకా డాబా పైకి ఎక్కలేదు ఫ్రెండ్స్, చూపిద్దాం అనుకున్నాము మొత్తం వీడియోలో, కానీ చూపించలేదు. ప్రజెంట్ అయితే నేను కింద వరకే, ఇప్పుడు మా మమ్మీ వాళ్ళ ఇంట్లో వరకే చూపించాను మీకు. పైకి ఎక్కితే మంచిగా ఉంది ఫ్రెండ్స్. ఇంకా చూసారు కదా, ఇక్కడైతే మా మమ్మీ పూల చెట్లు కూడా వేస్తుంది మా మమ్మీ అయితే. మా అమ్మ, మా అన్నయ్య వాళ్ళ పాప, తను పెద్ద పాప, హాయ్ చెప్తుంది మీ అందరికీ. అజ్జు తన పేరు. మా బాబు ఐషు చూడండి, ఆడ వీళ్ళు ఆడుకుంటున్నారు. ఆ రోజు నేను ఈ వీడియో షూట్ తీశాను. చెట్లు, కానీ ఎంతైనా ఫ్రెండ్స్ ఆ నాన్న లేని బాధ చాలా ఉంది ఫ్రెండ్స్. ఆ రోజు ఎంతైనా మేము వెళ్ళామని, కానీ ఏడుపు వస్తుంది చాలా వరకు అయితే నాకు.
నేను అస్సలు చెప్పలేకపోతున్నాను ఫ్రెండ్స్ నిజంగా. ఇక్కడ చూసారు కదా, ఇది మా అమ్మ వాళ్ళది హౌస్, ఇది మా అన్నయ్య వాళ్ళది. ఇక్కడైతే పుదీనా చెట్లు వేశారు చూడండి ఎంత బాగుందో. పుదీనా మొత్తం ఒక్క చెట్టు తీసుకొచ్చి వేస్తే మొత్తం నాటుకుంది ఫ్రెండ్స్. మొత్తం అక్కడ వరకు అయితే నేను చూపిస్తున్నాను చూడండి. పుదీనా అలా పారుకొని మంచిగా పోయింది. ఇక్కడ కనకంబరాల చెట్లు చూడండి. ఇక్కడైతే మొత్తం మెటు చెట్టు, ఫ్లవర్స్, గులాబీ చెట్టు, ఇక్కడ మందార పూల చెట్లు చూస్తున్నారు కదా. ఇక్కడైతే ఇవి చెట్లు, ఇక్కడ మల్లెపూల చెట్టు కూడా తీగ మల్లె కాదు, ఇది మామూలుగా గుబురుగా ఉంటుంది కదా. ఫ్లవర్స్ అయితే చాలా అవుతాయి, మల్లెపూలు అయితే చాలా అవుతాయి. ఇప్పుడు కాదు అంటే చలికాలంలో అయితే చాలా అవుతాయి, వింటర్లో సూపర్గా అవుతాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే మా అన్నయ్య వాళ్ళకి ఒక గేదె ఉంది, గేదె కూడా ఉంది చూడండి. అన్నీ నేను చూపిస్తున్నాను. బయట వరకు అయితే నేను చూపించాను మొత్తం, చూసారు కదా ఓపెన్ ప్లేస్ మొత్తం మీకు. ఇక్కడ వరకు అయితే మా అన్నయ్య వాళ్ళది మొత్తం, మా అమ్మ వాళ్ళది, మా అన్నయ్య వాళ్ళ కొడుకు, మా అన్నయ్య వాళ్ళ బాబు వెళ్తున్నాడు. అయ్యో మా పాప అక్కడే ఉంది. ఇవి మొత్తం ఇంకా ఇదే వీడియో మొత్తం చూసారు కదా. ఇది మా మమ్మీ వాళ్ళది ఇల్లు. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా. ఓకే బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.